చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. వేదిక మీద కూర్చొని వాళ్ళకి మాది గ్యాటోస్ కేఫే విశాఖపట్నం. ట్రయల్ బేసిస్ చేసాము. అది బాగా సక్సెస్ అయ్యాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విరపించుకున్నాము. ఒక స్టోర్లో కాఫీ, టీ, షేక్స్, ప్రీమియం షేక్, ఫుడ్ రిలేషన్ అంతా కూడా రైస్ బౌల్స్ అన్నీ కూడా ఉంటాయి. దాంట్లో ఉదయం 6 దగ్గర నుంచి 10 వరకు నడపచ్చు. ఇది ముఖ్యంగా మహిళలకి చేసే వ్యాపారం నిమిత్తంగా చేశాము. దగ్గర 24 ఆర్గనైజేషన్స్తో ఎంఓయూ చేశాం. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి. ఇది ప్రారంభం మాత్రం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ని తయారు చేశాను, మెప్మా ఉమెన్ని తయారు చేశాను. అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈయనకు కూడా ఏం పని లేదు, వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను ఎగతాళి చేసిన వాళ్ళే. నేను ఒకటి చెప్పాను, మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు, చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను. ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి, మళ్ళీ ఆ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా నిలదొక్కున్నాయి. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాన్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను. ఈరోజు మనకు డబ్బులు కొరత లేదు, అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు. మీరు అవసరమైతే 1 లక్ష కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది. దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు. బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి. ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే డబ్బులకు ఇబ్బంది లేదు, ఎంతైనా వస్తుంది. ఈ రెండో చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి, ఒక ఆర్గనైజ్ శక్తిగా ఉన్నారు. నేను అందుకనే ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్టనే మీరు ఇంటే ఒక ఆలోచన వస్తుంది, మీరెక్కడ ఫిట్ ఇన్ అవుతారు అని. పిలిచేసిందే నా రోల్ మోడల్ అయి చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ని ఎలా ఇన్విసార్జ్ చేద్దామా, ఏది చేస్తే బాగుంటుందా అని నేర్చుకున్నప్పుడు లాస్ట్ 7 ఏళ్ళు నేను చేస్తాను. నేను అరకు కాఫీ వైజాగ్ నుంచి నేను నేర్చుకున్న 2 సైన్స్ ఏంటంటే అండి, ఉమెన్ అండ్ కాఫీ ఆర్ ఎ గ్రేట్ కాంబినేషన్. అది మనం ఎంత మార్చుదామన్నా, ఎంత మాస్టర్ షెఫ్లు అబ్బాయిలు అవ్వాలన్నా అవ్వలేదండి. ఆ సైన్స్ అంతే. దాని తర్వాత ఇప్పుడు మేము వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ బ్రాండింగ్. చుట్టుపక్కల బ్రాండ్ చేస్తున్నాం, బయట స్టేట్కి పంపిస్తున్నాం, మన కాఫీలు బయటకు పంపిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే మన సొంత ఊర్లో పండే పంట మనమే చేయలేకపోతే, మనమే ఎంజాయ్ చేయలేకపోతే ఇక దానికి ఏం ఫాయిదా ఉందండి. సార్తో ఎంఓయూ సైన్ చేసి మాట్లాడుతున్నాము. సార్ నేను 100 కాఫీ షాప్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ చేద్దామంటే సార్ అన్నారు 100 సరిపోదండి, మన దగ్గర ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు, సో ఎన్ని చెయ్యాలో నేను చెప్తాను అన్నారు. సో మా ఉద్దేశం అంటే ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రతి ట్రైబల్ ఊర్లోని ఒక విలేజ్లో ఒక సక్సెస్ఫుల్ అరకు కాఫీ ఆంటర్ప్రెన్యూర్ ఉండాలి. అట్రాక్ట్ చేసే విధంగా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు బిజినెస్ క్రియేట్ చేసే బాధ్యత నాది, దాన్ని సమర్థవంతంగా సర్వీస్ చేసే బాధ్యత మీరు తీసుకోండి, ఆల్ ప్లేయర్స్. థ్యాంక్ యూ. ఆడవాళ్ళకి తక్కువ కూలి ఇస్తారు, అవునా కాదా? అవునా? నీకు వస్తాయి కదమ్మా, మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు.
అనిపించింది. మా ఆడబిడ్డల శక్తి చూపించాలని 8, 9, 10వ తరగతి చదివే ఆడబిడ్డలందరికీ సైకిల్ ఇచ్చారు. మగవాళ్ళు నడిచిపోతా ఉంటే మా ఆడబిడ్డలు సైకిల్ వేసుకోపోతా ఉంటే చూసి ఆనందపడ్డాం, ధైర్యాన్ని ఇచ్చాం. అది కొంతమంది 8వ తరగతికి వస్తానే తల్లిదండ్రులు చదువుకు నిలిపేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆడబిడ్డలకు సైకిల్ ఇచ్చారో ఆడబిడ్డలు తల్లిదండ్రుల పైన పోరాడి స్కూలుకు పోవడం మొదలుపెట్టారు. దానివల్ల స్కూల్కి వెళ్ళారు, ధైర్యం వచ్చింది. ఎవరైనా మగవాళ్ళు గేలి చేస్తే, ఎగతాళి చేస్తే తిరుగుబాటు చేసే శక్తిని కూడా ఇచ్చాం. ఈరోజు ఆ శక్తిని మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నా. ఎవరైనా మగవాళ్ళు కానీ మీ మీద అరాచకాలు చేయాలంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర నుంచి వస్తే భయపడే పరిస్థితి వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇటీవల కాలంలో మనం చూసాం కొన్ని. అలాంటివి చూసినప్పుడు ఈరోజు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాను. ఎవడైనా సరే ఆడబిడ్డ జోలుకు వస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఆడవాళ్ళు ఇంటి పనికి, వంట పనికి మాత్రమే పరిమితం అన్న రోజుల్లోనే డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టారు సార్. దీని వెనక మీ ఆలోచన ఏంటి సార్? ఇన్ని లక్షల మంది గ్రూపులు చేరి ఇంత సక్సెస్ అవుతారని మీరు ముందుగానే ఎలా ఊహించగలిగారు సార్? ఆడబిడ్డలు జనాభాలో సగం ఉన్నారు, సగమే మగవాళ్ళు ఉంటారు. 50% పనిచేస్తే మిగిలిన 50% పనిచేయకపోతే అనుకున్న అభివృద్ధి జరగదని ఒకటి. రెండోది, ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం వస్తుంది. మగవాడు మేమే సంపాదిస్తున్నాం, నీకేం తెలియదు, ఇంట్లోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి అనే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆర్థికంగా సమాజం పైకి రావాలన్నా, జనాభాలో సగం ఉండే ఆడబిడ్డల గౌరవం పెరగాలన్నా మీకు ఒక ఆర్గనైజేషన్ అవసరం అనిపించింది. అదే డాక్రా సంఘాలు. పొదుపు ఉద్యమంతో ప్రారంభించాను. ఇప్పుడైనా సరే తక్కువగా మాట్లాడుతున్నాం, కానీ అప్పుడైతే నేను నెలకొకసారి లేకుంటే 10 రోజులకు ఒకసారి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇదే మాదిరిగా అనేక విషయాలు నేను చర్చించేవాడిని. మీలో కొన్ని సమస్యలు మీకు చెప్పి ఎట్లా పరిష్కారం చేయాలని నేర్పించేవాడిని. ఓసారి చాలా మంది ఆడబిడ్డలు ఎదురుకొచ్చి మీటింగుల్లో మా ఇంట్లో అత్తమామలు వేధిస్తున్నారు, ఎట్లా పరిష్కారం చేసుకోవాలని అడిగేవాడు. భర్త కూడా కొడుతున్నాడు, తాగేసి వచ్చి ఇచ్చిన డబ్బులు చాలదని అని కూడా చెప్పేవాడు. అప్పుడు నేను మీ డాక్రా సంఘాలకు నేర్పించాను, కుటుంబం విడిపోకూడదు. అట్లని చెప్పి కొడతా ఉంటే జీవితాంతం సఫర్ కాకూడదు. ఎట్లా వాళ్ళని ట్యాకిల్ చేయాలో కొన్ని చిట్కాలు చెప్పేవాడిని. ఆ చిట్కాల వల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. అంటే ఏది కూడా మనం నేర్చుకునే విధానం పైన ఉంటుంది. ఈరోజు నేను చూస్తున్నాను, అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఈరోజు పిల్లల్ని మీరే చదివించే పరిస్థితికి వచ్చారు. పాడి పశువులు పెట్టుకున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. కొంతమంది అందరిని అన్నగాని, కొంతమంది అయితే సంపాదించిన డబ్బుల్ని బ్రాండీ షాపులు తగిలేస్తే మీరు పిల్లల్ని చదివించే బాధ్యత మీరు తీసుకున్నారు. ఫీజు కడుతున్నారు, హాస్టల్కు డబ్బులు వేస్తున్నారు, ఎన్ని చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల మీ గౌరవం పెరిగింది, మీ పిల్లలు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీ ఆదాయం పైన మీ ఇంట్లో కూడా ఆధారపడే పరిస్థితి వస్తున్నారంటే అది నేను ఆలోచించిన విధానం. అది ఈరోజు నిజమైంది. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం మిమ్మల్ని. మీటింగ్లకు వస్తాం, గెస్ట్లు వస్తూ ఉంటారు, విజిటర్స్ ఉంటారు, ఓసారి మిస్ అవుతూ ఉంటాం. కానీ తినే తిండి కూడా టైంకి తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర, తిండి, మీ ఆలోచన, మీ పని. అప్పుడప్పుడు ఓపిక కాదు, కంపల్సరీగా చేయాలి. ఒక అర్ధగంట నడవండి, లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ చేయండి.
కంట్రోల్లో ఉంటుంది. నేను ఎందుకంటే మనందరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఎక్కువ పని చేయగలుగుతారు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటాం. బెస్ట్ లివింగ్ అంటే మనం ఉండేది, జీవించేది ఆనందంగా జీవించడానికి, మెరుగైన జీవన ప్రమాణంతో ఉండడానికి. అట్లా కాకుండా ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోయిన అవసరాలు కరెక్ట్ కాదు. నేను అందుకే రాబోయే రోజుల్లో ప్రివెంటివ్ హెల్త్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి అలవాట్లు నేర్చుకోవాలో అవి నేర్పిద్దాం అనుకుంటున్నాను. విధి లేని పరిస్థితుల్లో హాస్పిటల్కి పోవాలంటే పోవాలి. ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని వచ్చాయి. అందరూ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో లేనిపోయిన సమస్యల కంటే కొన్ని వేరబుల్స్ ఉన్నాయి. అవి పెట్టుకుంటే మన ఆరోగ్యం హాస్పిటల్లో ఉండే డాక్టర్ మానిటర్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను, మీరు చూస్తూ ఉంటారు. ఇది పూజలు చేసిన రింగ్ కాదు. ఇది రాత్రుల్లో నిద్రపోయిన తర్వాత తెల్లవారుతో నా బాడీ ఎట్లుందో, రెడీగా ఉందా, రెడీనెస్ కానీ స్లీప్ స్కోర్ వస్తుంది. నా నిద్ర ఎన్ని గంటలు పడుకున్నాను, సౌండ్గా పడుకున్నానా, డిస్టర్బెన్స్గా పడుకున్నానా, ఈరోజు నిద్ర సరిపోయిందా, లేదంటే ఇంకొక అర్ధ గంట నిద్రపోవాలన్నా, అది కూడా చెప్తుంది. ఇది అది కూడా చూస్తాను. ఎనర్జీ ఉందా కూడా, నెక్స్ట్ డేకి ఎంత ఎనర్జీ ఉందో కూడా, ఎంత ఎనర్జీ ఉంది, బాడీ ఎంత రెడీగా ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు ప్లానింగ్ ఈజీ అవుతుంది. ఆరోగ్యం నేను మంచినీళ్ళు కూడా తాగితే ఒకసారి అంటూ ఉంటారు, కావాలని రాస్తూ ఉంటారు, మరి మంచి ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు తాగే నీళ్లు కూడా ముఖ్యం. నా ఆరోగ్యం పోతే 2 రోజులు ఇంట్లో పడుకుంటే ఆ 2 రోజుల వల్ల నేను పని చేయలేదు. నేను పని చేయకపోతే నష్టం ఎవరికి? ఈ రాష్ట్రానికే నష్టం. కాబట్టి నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం. అందుకే మీరు చూస్తుంటాను నన్ను. ఎప్పుడు నేను సిక్ అయ్యానా, ఎప్పుడైనా లీవ్ తీసుకున్నానా చూశారు? ఎప్పుడు విన్నారా మీరు? లేదు కదా. దానికి కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం. ఆ జాగ్రత్తగా ఉన్నా నేను మీకు కూడా పిలిపిస్తున్నా, రాష్ట్రంలో ఉన్న అందరికీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అది ఎట్లనేది నేర్పించమని నేర్పిస్తా. అయితే మీరు కూడా ఫాలో అవుతా ఉంటే మీరు ఫాలో కండి. నాకు దావోస్కి పోయినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అక్కడ అందరితో మాట్లాడుతూ ఉంటే ప్రకృతి వ్యవసాయం బాగుంటుంది, మొత్తం గ్లోబల్ వార్మింగ్ వచ్చింది, వాతావరణం అంతా కూడా మారిపోతా ఉంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఒక చర్చ వచ్చింది. అప్పుడు మహారాష్ట్ర నుంచి ఒక పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి పాలేకర్. ఆ పాలేకర్ వచ్చి క్లాసులు చెప్పేవాడు. నేను అప్పుడంతా మిమ్మల్ని రమ్మని 3-4 రోజులు ఆ క్లాసులన్నీ చెప్పించేవాడిని. అది అయిన తర్వాత ఇప్పుడుండే విజయ్ కుమార్ని సెక్రటరీగా పెట్టి దానికి మొట్టమొదటిసారి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులే కాకుండా ఏదైతే మన విప్రో కమిటీ, విప్రో వ్యాపారం చేసే సంస్థ 200 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా ఇచ్చారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, మా ఆడబిడ్డల వల్ల, డాక్రా సంఘాల వల్ల ఈరోజు ప్రకృతి సేద్యం ప్రపంచంలోనే మంచి పేరు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తూ అక్కడ పండించిన పంట ఆయన తిని వేరే ఊరికి పంపిస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిసినా తక్కువ డబ్బులకు ఆ ఊరికే ఆ పంట ఇచ్చాడు. ఆయన నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, మా ఊర్లో వాళ్ళకి ఇస్తే వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మొట్టమొదటిసారిగా మా గ్రామస్తులకు ఇవ్వాలని గ్రామస్తులకి ప్రకృతి వ్యవసాయ పంటలు ఇచ్చే పరిస్థితి వచ్చాడంటే అది అతని పట్టుదల. ఇక్కడుండే ఆడబిడ్డలంతా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. నేను మీ అందరికీ ఒకటే కోరుతున్నా, నేను ఎప్పటికప్పుడు ఏం చేయాలో గైడ్ చేస్తాను. దీనికి ఇప్పుడు సర్టిఫికేషన్ చేస్తున్నాం. పంటని దానికి సర్టిఫికేషన్ వస్తుంది. రెండోది, ఏ రైతు పండిస్తున్నారు, ఏ ఆడబిడ్డ కష్టపడతా ఉంది, నేను తినే ముందు ఒక నిమిషం చూసుకుంటే నేను చదువుకునే పరిస్థితి వస్తుంది. అది ట్రేసబిలిటీ వస్తుంది. ప్రకృతి వ్యవసాయం చేసి ఆ పంటలు తిన్నవాళ్ళ ఆరోగ్యం, అదే మరి
వరకు సినీ పంపిణీ ముద్రణ రంగంలో సేవలు అందించారు. సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భట్ల నారాయణరావు గారి ఆరాధన ఉత్సవాల్లో హరికథ పోటీల్లో పాల్గొన్నారు. హర్యానా, ఒడిశా, తమిళనాడులో 5,000కు పైగా ప్రదర్శనలిచ్చారు. శ్రీమతి డాక్టర్ సప్పా భారతి హరికథ మావు గారు, డాక్టర్ నాడిపల్లి సుందరాచారి గారు 69లో విజయవాడలో కెనడీ స్కూల్ని స్థాపించారు. నాడిపల్లి రత్నకుమారి గారు అభినందనలతో గట్టిగా చప్పట్లు పాల్గొన్నారు. మహిళా సమస్యలపై ప్రసంగించారు. విద్యార్థులతో శ్రమదానం, వృక్ష మరియు ఎన్నో కార్యక్రమాలు సామాజికంగా నిర్వహించారు. జాతీయ స్థాయిలో ఎన్నో గెలుపులు సాధించారు. యోగా ట్రైనీ శ్రీమతి శిరీష, కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత శ్రీమతి నాగులపల్లి ఫణిరత్నశ్రీ విజయవాడ పోలీస్ కమిషనర్లు, కుమార్తె వైద్యురాలుగా పనిచేస్తున్నారు. అద్భుతం, కంగ్రాచులేషన్స్. అలాగే శ్రీమతి కృష్ణ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అంగన్వాడీ లీడర్స్ అందరూ ఒక కృతజ్ఞతతో ఈరోజు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరోసారి అంతర్జాతీయ